సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి దివ్య ఆశీస్సులతో మనం బాబా గారికి 9 హారతి పాటలు రాసిన కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ గారి కోసం తెలుసుకున్నాం. అదేవిధంగా రుసోమమ ప్రియాంబిక రాసిన బివి దేవ్ గారి కోసం కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా 7 సంవత్సరాలు బాబాకు చావిళ్ళలోనూ మసీద్ ద్వారకామాయిలోనూ హారతులు ఇచ్చిన బాబు సాహెబ్ జోగ్ గారి కోసం కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బాబాకు తొలి హారతి పళ్ళాన్ని పట్టుకొని హారతి ఇచ్చిన తాత్యా సాహెబ్ నుల్కర్ గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందామా. శ్రీ సాయి సచ్చరిత్రలో తాత్యా సాహెబ్ నుల్కర్ అలియాస్ లక్ష్మణ్ కృష్ణాజీ నుల్కర్ గురించి కొన్ని చోట్ల మాత్రమే ఉంది. అంతేకాకుండా శ్రీ నగేష్ గుణాజీ తన ఇంగ్లీష్ సాయి సచ్చరిత్రలో కూడా క్లుప్తంగానే వివరించారు తాత్యా సాహెబ్ నుల్కర్ గురించి. ఆ తర్వాత శ్రీ తాత్యా సాహెబ్ నుల్కర్ మనవడైన శ్రీ రఘునాథ్ విశ్వనాథ్ గారు వివరంగా చెప్పారు. శ్రీ తాత్యా సాహెబ్ నుల్కర్ 19వ శతాబ్దంలో చివరి భాగంలో జన్మించారు. వీరు పూణే హై స్కూల్లో చదువుకున్నారు. 1908వ సంవత్సరంలో తాత్యా సాహెబ్ నుల్కర్ పండరీపురంలో సబ్ జడ్జిగా ఉన్నారు. నానాసాహెబ్ చందోర్కర్ గారు కూడా అదే స్థలంలో మమల్తాదార్గా పనిచేస్తూ ఉన్నారు. నానాసాహెబ్ చందోర్కర్ గారు తన సాధారణ అలవాటు ప్రకారం తనకు తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ కూడా బాబా గారి దర్శనం చేసుకోమని చెప్పే అలవాటు ఉన్నవారు. తాత్యా సాహెబ్ నుల్కర్ గారిని కనీసం ఒక్కసారైనా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించమని చెప్పేవారు. చివరకు నుల్కర్ 2 షరతులపై ఒప్పుకున్నారు. అందులో ఒకటి వంట బ్రాహ్మణుడు దొరకాలి, రెండవది బాబాకు బహుకరించడానికి చక్కని నాగ్పూర్ కమలా ఫలములు దొరకాలి అని చెప్పారు. భగవంతుడి యొక్క కటాక్షం వలన బాబా గారి దివ్య చరణాల చెంతకు చేరాలని తాత్యా సాహెబ్ నుల్కర్ గారికి రాసిపెట్టింది. కాబట్టి ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికి వస్తే అతన్ని వెంటనే తాత్యా సాహెబ్ నుల్కర్ దగ్గరికి పంపించారు. అదేవిధంగా ఎవరో కానీ 100 కమలాపళ్ళు నుల్కర్కి పంపించారు. 2 షరతులు తీరడం వలన తాత్యా సాహెబ్ నుల్కర్ షిరిడీకి తప్పకపోవలసి వచ్చింది. మొట్టమొదట బాబా అతనిపై కోపగించుకున్నారు. కానీ క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనాలు తాత్యా సాహెబ్ నుల్కర్కు లభించాయి. కనుక అతడు బాబా యొక్క ప్రియమైన భక్తుడుగా మారి చివరి దశ వరకు షిరిడీలోనే నివసించారు. నానాసాహెబ్ చందోర్కర్ గారితో కలిసి షిరిడీకి వెళ్ళారు తాత్యా సాహెబ్ నుల్కర్. శారీరకంగా పొట్టిగా లావుగా ఉంటారు. అతను బాబా పాదాలకు నమస్కరిస్తూ ఉండగా బాబా తన 5 వేళ్లను వరద హస్తాన్ని తాత్యా సాహెబ్ నుల్కర్ తలపైన ఉంచారు. దాంతో దాని ఫలితంగా తాత్యా సమీపంలో ఉన్న స్తంభం వైపు కొద్దిగా కుప్పకూలిపోయాడు. కానీ ఆ సమయంలో అతనికి తలలో చాలా భిన్నమైన భావాలు కనిపించాయి. ఎంతో ఆనందంలో సంతోషంలో మునిగిపోయారు. ఒక తన్మయత్వంలో చాలాసేపు అలాగ స్తంభం దగ్గర నిల్చొని ఉండిపోయారు. బాబాయే తన సద్గురువు అన్న నిర్ణయం తీసుకున్నారు శ్రీ తాత్యా సాహెబ్ నుల్కర్. ఆ రోజు రాత్రి సాటేవాడలో నిద్రపోతున్న తాత్యా సాహెబ్ నుల్కర్ అకస్మాత్తుగా లేచి నానాసాహెబ్ చందోర్కర్ గారును తనకు తమలపాకు కిళ్ళి అడగడం ప్రారంభించారు. ఆ సమయంలోనే మసీదులో బాబా అక్కడ ఉన్న ఒకరితో ఈ 4 తమలపాకులను తీసుకువెళ్ళి సాటేవాడలో చందోర్కర్ గారితో ఉన్న ఆ వృద్ధుడికి ఇవ్వండి అని చెప్పారు. ఆ వ్యక్తి తమలపాకులతో అకస్మాత్తుగా రావడం చూసి బాబాకు ఇతరుల మనసుల్లో ఏమి ఉంది అన్న విషయం తెలుసుకునే శక్తి ఉందని తాత్యా సాహెబ్ నుల్కర్ నమ్మారు. ఇంకా బాబాపై అతనికి విశ్వాసం మరింత స్థిరపడింది.
తాత్యాసాహెబ్ నోల్కర్ పండరీపురం తిరిగి వచ్చారు. కానీ సెలవు దొరికినప్పుడల్లా వీలైనప్పుడు సాయిబాబా గారి దర్శనం కోసం షిరిడీకి తరచుగా వస్తూనే ఉండేవారు. ఒకసారి తాత్యాసాహెబ్కు కంటిలో ఏదో ప్రమాదకరమైన వ్యాధి వచ్చింది. సరిగ్గా చూపు రాలేదు మరియు నొప్పి భరించలేకపోయారు. ప్రసిద్ధమైన నేత్ర వైద్యుల నుండి చికిత్స పొందినప్పటికీ ఎటువంటి మెరుగుదల రాలేదు. తాత్యాసాహెబ్ నోల్కర్ చివరి ప్రయత్నంగా షిరిడీకి వెళ్ళారు. 2 రోజులు సాటేవాడలో కూర్చొని సాయిబాబా నామజపాన్ని చేస్తూ బాబాగారిని ప్రార్థిస్తూ నిరంతరం సాయినామం జపిస్తూనే ఉన్నారు. 3వ రోజు మసీదుకు వెళ్ళినప్పుడు బాబా తన కళ్ళపై చేయి వేసి మాధవరావు దేశపాండే శ్యామతో, ఈరోజు నా కళ్ళు తీవ్రంగా నొప్పిగా ఉన్నాయి అని అన్నారు. బాబా ఈ మాటలు చెప్పిన వెంటనే తాత్యాసాహెబ్ నోల్కర్ నొప్పి తగ్గడం మొదలైంది. త్వరలోనే కళ్ళు పూర్తిగా నయమయ్యాయి. బాబా ఎప్పుడు తన భక్తులకు ఏ బాధ వచ్చినా ఆ బాధను కూడా వాళ్ళకి తగ్గించి ఆ బాధను బాబా స్వీకరించేవారు అన్న విషయం మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మొదటి రోజుల్లో బాబా తనను పూజించుకునేందుకు ఒప్పుకునేవారు కాదు. ఎవరైనా పూలమాలను తెచ్చినా ఆయన దానిని అంగీకరించేవారు కాదు. కానీ తర్వాత వివిధ భక్తుల ప్రేమ కారణంగా ఆయన భక్తులు తన నొసటిపై చందనం పూయడానికి, పువ్వులు అర్పించడానికి, హారతి చేయడానికి అనుమతించేవారు. ఒకసారి గురు పౌర్ణమి రోజున మొట్టమొదటి అలాంటి పూజ చేసే అదృష్టం దక్కించుకున్నారు తాత్యాసాహెబ్ నోల్కర్. ఈ సంఘటన నానాసాహెబ్ చందోర్కర్ గారికి రాసిన లేఖలో కూడా ఈ విధంగా వివరించారు. శనివారం నేను మంచం మీద లేచినప్పుడు అది గురు పూజ దినం అని నాకు గుర్తుకు వచ్చింది. పూజకు అన్ని సన్నాహాలు సిద్ధం చేసుకున్నాను. బాబా భిక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత మాకు గురు పూజ చేయడానికి అనుమతి లభించింది. పూజా సమయంలో ఇచ్చిన దక్షిణలు అన్నిటినీ కూడా బాబా మళ్ళీ తిరిగి నాకే ఇచ్చారు, అంటే తాత్యాసాహెబ్ నోల్కర్ గారికి. బాబా ఆ తర్వాత రాధాకృష్ణ అయి దాదా కేల్కర్కు మసీదులో పూజ మరియు హారతి జరుగుతున్నాయి, వారు రావాలి అని ఒక భక్తుడి ద్వారా కబురు పంపించారు. కాబట్టి రాధాకృష్ణ అయి పూజా సామాగ్రిని పంపింది. దాదా కేల్కర్ తన పూజా సామాగ్రితో తీసుకొని మసీదుకు వచ్చారు. ఆ విధంగా తాత్యాసాహెబ్ నోల్కర్ బాబాను సామూహికంగా ఆరాధించడం, హారతి పాడటం ప్రారంభమైంది. వీరి తర్వాత మేఘశ్యాముడు, ఆ తర్వాత బాబూసాహెబ్ జోగు ఈ పద్ధతిని కొనసాగించారు. సాయిబాబా మరియు తాత్యాసాహెబ్ నోల్కర్ల మధ్య ప్రేమ నిజంగా సాటిలేనిది. బాబా తాత్యాసాహెబ్ నోల్కర్ను తాత్యాబా లేదా వృద్ధుడు అని పిలిచేవారు. పూజా సమయంలో వివిధ రకాలైన ఆహార పదార్థాలతో కూడిన అనేక వంటకాలు బాబాకు నైవేద్యంగా వచ్చేవి. ఒక్కొక్కసారి బాబా తాత్యాసాహెబ్ నోల్కర్ను ఇలా అడిగేవారు, తాత్యాబా నాకు ఈరోజు గోధుమ కేక్ కావాలి అని అడిగేవారట. నోల్కర్ గారు ఎంతో సంతోషంగా ఆ గోధుమ కేక్ను తయారు చేయించి తెచ్చి బాబాకు ప్రసాదంగా పెట్టేవారు. ఒకసారి తాత్యాసాహెబ్ నోల్కర్ గారికి ఒక కోరిక కలిగింది. తన పూజ గదిలో ఉంచి పూజించడం కోసం బాబా నుండి కొత్త వస్తువు పొందాలని కోరిక పుట్టింది. అప్పుడు దత్త జయంతి రోజున రాత్రి 9 గంటల ప్రాంతంలో బాబా తాత్యాసాహెబ్ నోల్కర్ కోసం ఒక దూతను పంపించారు. ఆ దూత వాడకు కూడా చేరుకోలేదు సాటేవాడికి. మళ్ళీ బాబా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురిని అలాగే పంపించారు తాత్యాసాహెబ్ నోల్కర్ని పిలుచుకొని రమ్మని. తాత్యాసాహెబ్ నోల్కర్ రాగానే బాబా కఫ్నీల కుప్ప నుండి ఒక కఫ్నీని తీసి తాత్యా శరీరంపై ఉంచి, ఇది మీతోనే ఉండనివ్వండి, ఇది మిమ్మల్ని తీవ్రమైన గాలి నుండి చలి నుండి రక్షిస్తుంది అన్నారు. తాత్యాసాహెబ్ నోల్కర్కు ఎంతో సంతోషం.
కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలతో బాబా పాదాలపై తల ఉంచి నమస్కరించారు. షిరిడీలో శాశ్వతంగా ఉండిపోవాలన్న కోరిక కూడా పుట్టింది తాత్యాసాహెబ్ నోల్కర్ గారికి. మరి బాబా ఆ కోరిక కూడా ఎలా తీర్చారు? మరి మనం మరొక వీడియోలో ఆ విషయం గురించి తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.